అందరికీ మరణాతండి. సర్వశక్తివంతులకు ప్రభు సమాధానం ఇచ్చి నడిపించునుగాక. బాగున్నారండి? సర్వలోకనాథులకు ప్రభువారు మనకు అనుదినము కూడా ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఫలింపు చేసేవారై ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఆయన ఇచ్చినటువంటి మరి చక్కని మాటలు మనకు జీవాన్ని ప్రసాదిస్తూ వృద్ధిని కలిగించేవిగా ఉన్నవి. మరి బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం చూద్దాము. 103వ కీర్తన 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును అని వ్రాయబడి ఉన్నది. ప్రియ స్నేహితులారా, ఇది దావీదు గారికి దేవుడు అనుగ్రహించినటువంటి భాగ్యము. దావీదు గొర్రెల కాపరి అయినటువంటి దావీదును దేవుడు కనికరించాడు గనుక ఆ కనికరం పొందినటువంటి దావీదు ఇలాగును దేవుని సన్నిధానంలో సాక్ష్యమిస్తూ ఆత్మతో నింపబడి పలుకుతున్నటువంటి చక్కని మాట. ప్రియమైనటువంటి స్నేహితులారా, నేడు మనమును అలాగును దేవుని సన్నిధిలో దేవుని ఆత్మతో నింపబడి చక్కగా పలకవలసినటువంటి వారమై ఉన్నాము. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు అని ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, తండ్రి అనగా దేవుడిక్కడ. భూలోకములో తండ్రి కుమారుల ఎడల ఎలా జాలి కలిగి ఉంటారో అలాగే పరలోకపు తండ్రి జాలి గలవాడు అని చెబుతున్నారు. యెహోవా తనయందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును అన్నారు. ఇక్కడ భూలోకపు తండ్రి జాలిపడుతున్నట్లుగా మన తండ్రి అంటే పరలోకపు తండ్రి యెహోవా దేవుడు భూలోకమందున్నటువంటి ఆయన పిల్లలమైన మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే జాలి పడతారు అని చెప్పి ఆయన సాక్ష్యమిస్తున్నారు. అంటే దేవుడు జాలి పడ్డాడంటే మన బ్రతుకులు మారినట్లే, మన స్థితి మారినట్లే, మన గతి మారినట్లే. ప్రియమైన స్నేహితులారా, దేవుడు జాలి పడాలి మన మీద. ఎవరి మీద జాలి పడాలంటే వారు ఏం కలిగి ఉండాలని చెప్పారు? ముందు భయము భక్తి కలిగి ఉండాలని చెప్పారు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల జాలి ఆయన కలిగిన వారుగా ఉంటారు. గనుక ఇక్కడ జాలి ఎవరైతే దేవుని ఎడల ఇక్కడ పొందుకున్నారో వారందరూ కూడా ఘనమైనటువంటి భాగ్యవంతులే. ప్రియ స్నేహితులారా, ఇహలోక భాగ్యం పరలోక భాగ్యం వారు అందుకోగలుగుతారు. ప్రియమైన స్నేహితులారా, ఈ దావీదు గారు ఒకప్పుడు అనగా బాల్య దినాల్లో గొర్రెల కాపరే, కానీ ఆ భాగ్యాన్ని అందుకున్నాడు కనుక ఇతడు దైవ జనాంగములను పరిపాలించేటటువంటి మహారాజుగా మారాడండి. మహారాజు అయ్యాడు. అతని ఖడ్గానికి తిరుగులేదు. యుద్ధంలోకి వెళ్ళాడంటే శత్రువులందరూ కూడా మరి ఆయన ఎదుట నిలవలేనటువంటి పరిస్థితులు. కారణము దేవుని శక్తి, దేవుని ఆత్మ ఆయన్ని నడిపిస్తూ ఉంటుంది కనుక అపజయం అన్నది ఆయన పొందలేదు. ప్రియమైన స్నేహితులారా, అందుకే ఈ చక్కని మాటలు ఆయన వచిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ మన కుటుంబంలో మన బిడ్డలు బాగుండాలంటే ఇలాంటి చక్కని మాటలు చెప్పి వారిని బలపరుచుకుందాం. మరి సర్వోన్నతుని ఎడల భయభక్తులు వారికి నేర్పించుకుందాం. అప్పుడు వారి జీవితాలు బాగుంటాయి. ప్రియ స్నేహితులారా, ఇట్టి భాగ్యము నేడున్న మనందరికీ ప్రభు ప్రసాదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. ఈ వాగ్దానములోని దీవెన ప్రభువా, ఇదిగో తండ్రి, మా ఎదురున్న మా సహోదరులు వారి చిన్నారులకు ప్రసాదించుము, వారికి ప్రసాదించుము. దేవా స్తోత్రములు. నీ పవిత్రమైన కృపలో దేవుని యందు భయభక్తులు గలవారిగా వర్ధిల్లుట వారికి నేర్పించుము. దేవా స్తోత్రాలు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడినట్లు ప్రభువా, ఈ అనుభవాలన్నీ అందుకునే భాగ్యవంతులుగా తీర్చిదిద్దమని సర్వాధికారి ప్రభు పేరిట సర్వోన్నతులకు ప్రభు యొక్క పోలికలో ఉన్న సర్వమానవుల్ని చేతులకు అప్పగించి యేసు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.